ఆడియన్స్ చూసారు కదా, బయట ఎన్ని వర్షాలున్నా మీకోసం మంచి కంటెంట్ తీసుకురావడానికి ప్రతిరోజు కష్టపడుతూనే ఉంటాను. మీరు మాత్రం కంటెంట్ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. వాళ్ళు చేస్తారులేరా, ముందు నువ్వు ఆవిరి పట్టుకో. ఆడియన్స్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పోస్ట్ వెంకట్రామయ్య గారు, పోస్ట్. పరందామయ్య గారు, ఎంఓ వచ్చిందండి, మీరే మహిళ. పోస్ట్. ఏమే, మొన్న మా చెల్లికి ఉత్తరం రాశాను, దాని దగ్గర నుంచి బదులు ఏమైనా వచ్చిందా? లేదండి, వాళ్ళకి ఆ ఉత్తరం చేరిందో లేదో. చేరకపోవడం ఏంటే, పిన్ కోడ్ స్టాంపు అన్ని కరెక్ట్ గా వేసి పంపాను. ఈయన గారి చెల్లెలు ఇంకా ఉత్తరాలు రాస్తుందా? ఫోనుల్లో మాట్లాడే డబ్బు మనిషి అయిపోయింది. ఈయన గారు మాత్రం నా చెల్లెలు అంటూ ఉంటారు. పిచ్చి మాలోకం. ఏంటే ఏదో కొనుక్కుతున్నా? ఏం లేదండి, కిలో పంచదార 1 స్పూన్ అయినా 2 స్పూన్లైనా. నాకేమన్నా షుగరా? ఎంగు ప్యాంటు షర్ట్ వేసుకుని బయటికి వెళ్ళినా సంబంధాలు చూడడానికి రెడీగా ఉన్నారే. ఇలాంటి కోరికలకేం తక్కువ లేదు. దువ్విన తలనే దువ్వడం, అద్దిన పౌడర్ అద్దడం, అంబారికి వెరుగులు దిద్దడం, అద్దం వదలకపోవడం. ఎక్కడికి రా ఎంత పొద్దున్నే వెళ్తున్నా? కాలేజు 9ంటికి కదా. ఈ మధ్య పండుగడితో కమేష్ చేస్తున్నాను, మార్కులు బాగా రావాలని. చూసారా నా కొడుకు ఎంత కష్టపడి చదువుతున్నాడో? మీరే అనవసరంగా వాడిని ఎప్పుడు తిడుతూనే ఉంటారు. నేను కూడా ఆ వయసులో మా నాన్న మిల్లుకి వెళ్ళమంటే ఏదో ఒక సాకు చెప్పి నిన్ను చూడడానికి వచ్చేవాడిని సత్యవతి. ఎక్కడో తేడా కొడుతుంది. మీకెప్పుడు అనుమానాలే. వయసు వచ్చిన కొడుకు మీద తండ్రికి అనుమానమే ఉంటదే. ఎందుకంటే ఆ వయసు దాటొచ్చినోడే కదా తండ్రి. ఈసారి అలాగే నా చేతి వంటతో నా సున్నితిని ప్రెస్ చేయాలి. నువ్వు ఏంటే నేనే కదా రోజు చూస్తున్నావు కదా, ఈ వయసులోనే కొంచెం ఎక్కువ తినాలి. నాన్న సరే నాన్న. సునీత, మన స్టాప్ వచ్చింది, దిగినాం పదా, లేదంటే ఈ జనాలందరినీ తోసుకుని వెళ్ళేసరికి రేపు అవుతుంది. అదేంటో తెలీదు, నిన్ను చూస్తూ ఈ ప్రయాణం ఇలాగే సాగిపోవాలనుంది, ఇలాగే జీవితాంతం ఉండిపోవాలనుంది. ఇక్కడే ఉంటే బస్సు పువ్వులు మనం వెళ్ళిపోతే అక్కడి నుంచి మళ్ళీ రేపు దాకా బస్సు లేదు, అక్కడే ఉండిపోతావా? పరం, నువ్వా? నేను కాదు, నువ్వే. ముఖమున మొటిమే రావడం, మనసుకు చెమటే పట్టడం, మతి మరుపెంతో పెరగడం, మతి స్థిమితం ఉండకపోవడం.
పులి చెప్పు సునీత. పులి త్వరగా ఈ చదువైపోయి వెంటనే ఇద్దరికి మంచి జాబ్స్ వచ్చేసి ఇద్దరం ఇంట్లో ఒప్పించేసి పెళ్లి చేసుకుంటే ఇంచక్క మన ఇద్దరం ఎప్పుడు కలిసే ఉండొచ్చు కదా. అవునే సునీత, నేను నీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను పులి. నేను కూడా అంతే. కలుసుకుందామన్నా కూడా ఎవరైనా చూస్తారేమో అని టెన్షన్ గా కలుస్తున్నాను. నాది కూడా అదే పరిస్థితే. మా నాన్న నిన్నే ల్యాండ్ ఫోన్ కనెక్షన్ పెట్టించాడు పులి. దానికి ఫోన్ చేయొచ్చు కదా. ల్యాండ్ ఫోనా? మా ఇంట్లో ఫోన్ లేదే. సరే నువ్వు నెంబర్ ఇ సునీత. పులి ఎవరో వస్తున్నట్టున్నారు, నేను వెళ్ళిపోతున్నాను. సినిమా చాలా బాగుంది కదరా. ఏం బాగుందిరా సినిమా? అంతే ఒకటే వర్షం కురడం తప్ప ఏం లేదు. అది కాకుండా వర్షం పడినప్పుడు హీరో హీరోయిన్లు కలుసుకుంటారంట. పోనీ పాటలన్నా బాగున్నాయంటే అది బాలేదు. నాకు ఎక్కువ ఇలాంటి సినిమాలు ఏట్రాలంటావు. సినిమా ఎదిరిపోతే నువ్వు చూస్తా ఉండు, సినిమా బ్లాక్ బస్టర్ అయిపోద్ది. అబ్బాయి కృష్ణరాజాల తమ్ముడు కొడుకు చూస్తుంటే మన తెలుగు సినిమాలు దున్నేహలో ఉన్నాడు. ఏంటి నాన్న తెగ వెతికేస్తున్నావు? అమ్మా, మన ఇంట్లో దొంగలు పడ్డారే. ఎవరో నా నోట్లో ఓ పేజీ దొంగతనం చేశారు. ఒక్క పేజీ దొంగతనం చేశారా? అవునే, నేను బాగా చదువుతున్నానని, నేను మంచి మార్కులు తెచ్చి కాలేజ్ పెట్టి వచ్చేస్తానని ఎవరో ఖచ్చితంగా ఇలాంటి దొంగతనం చేస్తుంటారే. ఇక్కడ నాన్న కూడా లేరు నాన్న. మనం కాలేజ్ కి వెళ్ళాక ఒక్క రోజైనా నోట్స్ రాసామా? మన నోట్స్ లో ఎవరు దొంగతనం చేస్తారు నాన్న? అది నిజమే అనుకో. మరి నా నోట్స్ లో పేపర్ దొరకట్లేదే. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఇందాక నాన్న కిరాణా కొట్టుకు వెళ్ళారు సామాన్లు రాసుకుంటానని. ఇక్కడే పేపర్ వెతికారు. మరి ఇందులోనే చించారో ఏంటో. చించారా నాన్నా? ఈ మాత్రం దానికి నువ్వు ఎగిరి రావడం దేనికిరా? ఇంట్లో ఉండి చదువుకోవచ్చు కదా. ఇవి చిన్న బరువేలే, నేను మోసుకొస్తా. అది కన్నానా, నువ్వు సామాన్లు సీటీ రాసావు కదా, ఆ పేపర్ నా నోట్స్ లో ఏమైనా చింపావా? అవునరా, అయినా నేనేమి కొత్త పేపర్ చించలేదు. అందులో కోడి కెలికినట్టు కెలుకున్నావు కదా, అది ఎలాగో వేస్ట్ అని ఆ పేపరే చించాను. ఎంత పని చేశావు నాన్న? ఇప్పుడు ఆ పేపర్ ఎక్కడ ఉంది? అది వీరబాబు గారి కొట్లోనే వదిలేసాను రా. కూర్చోరా. ఒరే ఎర్రబాబు, ఇందాక మా నాన్న సరుకులు చీటీ రాసిన పేపర్ ఇచ్చాడు కదా, ఆ పేపర్ అయ్యి. ఆ పేపరా ఇందాడే గుండె మీద కాకేస్తే దాంతో తుడుచుకొని చింపేసి పాడాను. నీకు ఆ పేపర్ వేరే పేపర్ దొరకలేదా? పాపం ఎక్కువ చదివేసి పిచ్చి పెట్టినట్టుంది పిల్లవాడికి. నాన్న పులి ఏంటి నాన్న అవతారం? నాన్నకు కష్టం కలగకూడదని ఎక్కడైనా కూలి పని చేస్తున్నావా ఏంటి? ఇలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడితే ఆడి ఈపున ఇప్పుడు నా అరచెయ్యి అచ్చి పడుతుంది. అచ్చు అచ్చు నానా. అరే అంటే పెద్దమ్మ, మా ఇంట్లో ఫోన్ లేదు. 2 రోజుల నుంచి జ్వరం వచ్చి కాలేజీ కూడా వెళ్ళలేదు. కాలేజీలో ఏం చెప్పారో ఒకసారి నేను నోట్స్ రాసుకుందామని పట్టణంలో ఉండే మా ఫ్రెండ్ గడి ఫోన్ చేసుకోవాలి. ఒకసారి నీ ఫోన్ ఇస్తారా? అయ్యో దాందేముంది బాబు, రా వచ్చి తీసుకో. పాపం బిడ్డకి చదువంటే ఎంత ప్రాణము. హలో హలో, యూఆర్ కాలింగ్ ఫ్రమ్ ఐసిఐసిఐ బ్యాంక్. ఐసిఐసిఐ బ్యాంకా? అందులో నాకు అకౌంట్ లేదు కదా. అకౌంట్ లేదనే కదా అకౌంట్ చేయాలని అడుగుదామని చేశాను. అవసరం లేదు. ఏంటి బాబు ఏదో గొంతు మార్చి మాట్లాడుతున్నావు, ఏమైంది?
అంటే పెద్దమ్మా అది మా ఊళ్ళో ఫోన్ ఆల్రెడీ పాడైపోయింది. మనం మొగ్గొంతులు మాడితేనే వాళ్ళకి ఆడగొంతులు వినపడుతుందంట. అందుకే నేను ఆడగొంతులు మాడుతున్నాను, మొగ్గొంతులు వినపడుతుంది కదా. ఓహో, ఏంటో ఈ ఫోన్లు. ఇంచక్క ఉత్తరాలు రాసుకునే రోజులే బాగుండేవి. ముందు ముందు ఎలాంటి రోజులు వస్తాయో ఏంటో. హలో. ఎత్తావా? నేనే. సుజాత చెప్పవే. నా ఫ్రెండ్ నాన్న హాస్టల్లో ఉండి చదువుకుంటుంది, అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉంటుంది. సరే సరే. నువ్వు చేయవేమో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఊరుకవే, నీ టెన్షన్ ఉంది. నేను ఎక్కడ గుర్రం మొక్క వాడికి దొరికిపోతానేమో ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? గుర్రం మొక్కమాతోనా? ఎవరు? ఇంకెవరు? మీ నాన్న. మా నాన్న చంపేస్తాను నిన్ను. సరే, నీకెవడానికే కదా ఈ ప్యాన్ ఉంది. అమ్మా ఏంట్రా? నాన్న ల్యాండ్లైన్ ఫోన్ ఎట్టించమనమ్మా. అమ్మో, నాన్ననా ఇద్దరిని కోప్పడతారా? అమ్మ ప్లీజ్ అమ్మ, నువ్వు అడగమ్మా, అందరూ ఎట్టించుకుంటున్నారు. సరే పద. ఏమండి, ఏంటే? మనం కూడా ఒక ల్యాండ్ లైన్ పెట్టించుకుందామండి. ల్యాండ్ లైనా? ఎందుకు? నేను మిల్లుకెళ్ళాక ఎలాగో చుట్టుపక్కల వాళ్ళతో కబుర్లు చెప్తానే ఉన్నావుగా, మళ్ళీ ఇప్పుడు గాల్లో కబుర్లు చెప్పాలా? నా కోసం కాదండి, మన పులిగాడు. వాడికెందుకు? క్లాసులు సరిగ్గా అర్థం కాకపోతే వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా పండు, బాగా చదువుతాడు. వాడి దగ్గర ఫోన్ చేసి అర్థం కాని పాఠాలన్నీ రాసుకుంటాడంట. మొన్న ప్రెసిడెంట్ గారు భార్యింటికి వెళ్తే ఆమె తిట్టిందంటండి. నన్ను అడగకుండా ఎవరు వెళ్ళమన్నారే? అందరి చేత మాటలు పడుతున్నాడా? వాళ్ళ గురించి ఎందుకులేండి, మరి ల్యాండ్ లైను. ఇప్పటికిప్పుడు ల్యాండ్ లైన్ అంటే అలాగే చూద్దాంలే. ఏంట్రా అలా దిగులు పడ్డావేంటి? చూద్దాం అన్నారు కదా. చూద్దాం అన్నాడు, అంతేగాని కొంటానలేదు కదా. ఒరే, నాన్నలు ఎప్పుడు కొంటాను తీసిస్తానని చెప్పర్రా, చూద్దామని అంటారు. చూద్దామంటే 90% ఆ పని అయినట్టే. ల్యాండ్ ఫోన్. సార్ అయిపోయింది సార్. ఓకే బాబు, ఇదిగా. రే ఆగరా, మీ అమ్మని పూజ చేయని. ఇప్పుడు చేసేసుకోవచ్చా? ముందు మా ఇంటి మహాలక్ష్మి మా చెల్లెలతో మాట్లాడతాను, ఉండరా. అమ్మా చెల్లమ్మా, కొత్త ఫోన్ కనెక్షన్ పెట్టించుకున్నానే, ఇదే నా నెంబరు. బావగారు అందరూ బాగున్నారా? ఇదిగో మీ వదిన మాట్లాడుతుందంట. పద్మ, ఎలా ఉన్నావు? అవునులే అమ్మా, మీరు మాత్రం మా ఇంటికి రారు, మేం మాత్రం రావాలి. ఇది ఎప్పుడైపోద్దో, సునీత ఎప్పుడు మాడతాను. మాట్లాడేది గెద్దుకున్నానే. అయిపోయావురా, ఉండరా వస్తున్నాను.